నమస్కారం. ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతంకి తోర గ్రంథి ఎలా చేసుకోవాలో, తోర బంధన మంత్రం ఎలా చదువుకోవాలో చూపిస్తున్నాను. దారాన్ని 9 వరుసలుగా కూర్చుకొని ఇలా చివరలు కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం దారాన్ని అంతా ఒకే వరుసగా తీసుకున్నాం కదా, అందుకని ఆ 9 దారాలు ఇలా విడివిడిగా 9 పోగులుగా ఉండేలా చేసుకోవాలి. తర్వాత పసుపు నీటితో ఆ తోరాన్ని శుద్ధి చేసుకొని మళ్ళీ తోరానికి పసుపు రాసి ఇలా మధ్యలోకి తీసుకొని ఒక ముడి వేసుకోవాలి. దీనిని గ్రంథి అంటారు. మధ్యలోకి ఎందుకు అంటే ఇటువైపు 4 అటువైపు 4 ముడులు వేసుకుంటే కరెక్ట్గా వస్తాయండి మనకు కావాల్సిన 9. ఈ ముడిలో పువ్వులు కూడా పెడతారు, కానీ ఒక్క పువ్వు కూడా కింద పడకుండా చూసుకోవాలి. అలా అయితేనే పువ్వు పెట్టుకోవాలి, లేదంటే ముడులు వేసుకున్నా పర్వాలేదు. ఇలా 9 గ్రంథులతో ఉన్న తోరాన్ని అమ్మవారి ముందు తమలపాకు మీద ఉంచి పసుపు, కుంకం, గంధంతో అలంకరించి అక్షతలతో కానీ పువ్వులతో కానీ అర్చించాలి. ఓం కమలాయై నమః ప్రథమం గ్రంథి పూజయామి. ఓం రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మీ నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్దితనయాయై నమః షష్టమ గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్రసోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయై నమః నవమ గ్రంథి పూజయామి. పూజ అయిపోయిన తర్వాత ఎవరైనా ముత్తైదుతో కానీ హస్బెండ్తో కానీ ఈ తోరాన్ని కట్టించుకోవాలి. కట్టించుకునేటప్పుడు ఈ మంత్రాన్ని ఎవరికి వారు ఇలా చదువుకోవాలి. భద్రామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం. పుత్ర పౌత్రావి వృద్ధించ సౌభాగ్యం దేహి మే రమే. శ్రీమాత్రే నమః.